రోజంతా బిజీగా గడిచినా అయినా కానీ నైట్లో కొన్ని చిన్న ప్రిపరేషన్ చేస్తే రేపటి మార్నింగ్ ఎంతో ఈజీగా అయిపోతుంది కదా. ఈరోజు మన డిన్నర్ కోసం సింపుల్గా ఎగ్ కర్రీ మరియు తిరువాత అన్నం అండి. అంటే రాయలసీమ సైడ్లో తిరువాత అన్నం అంటారు. తెలంగాణలో బగారా రైస్ అంటారు కదా. ఆ అన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్ అయ్యాక కిచెన్ క్లీన్ చేసి రేపు మార్నింగ్ పెసరట్టు కోసం ముందే ప్రిపరేషన్ కూడా చేశాను. రండి, మా ఇంట్లో ఒక సింపుల్ అండ్ పీస్ఫుల్ నైట్ రొటీన్ని కలిసి ఎంజాయ్ చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఎగ్ కర్రీ అదేవిధంగా తిరువాత అన్నం కోసం ముందుగానే నేను ఎల్లిపాయలను ఒలిచిపెట్టుకున్నాను. అదేవిధంగా అల్లాన్ని కూడా ముందే పెట్టుకున్నాను. ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర వాటర్లో వేసి పెట్టాను. మనము కూరగాయలు తెచ్చేటప్పుడు మనం ముందుగానే చూస్తుంటాం కదండి. టమోటాలకి, పచ్చిమిర్చికి వాటర్ పడి మట్టి అయ్యి ఉంటుంది. మనం కూరగాయలను వేరుకునేటప్పుడు చూస్తూ ఉంటాం కదా. కానీ వంట చేసేటప్పుడు ఒక్కోసారి నెగ్లెక్ట్గా జస్ట్ వాటర్ వేసినామంటే జస్ట్ కడిగినాం అన్నట్టుగా నీట్గా కడగకుండా జస్ట్ వాటర్ తగినట్టుగా తీసుకొని కట్ చేసి కూరలో వేసేస్తుంటాం కదా వంటలో. అలా కాకుండా ముందే ఒక గిన్నెలు తీసుకొని వాటర్లో వేసి పెట్టి ఒక 5 minutes పెడితే అప్పుడు ఏదన్నా ఉన్నా పోతుంది వాటర్లో. తర్వాత అన్ని కూరగాయలు కట్ చేసుకున్నాను. టమోటాలని, పచ్చిమిర్చిని, అదేవిధంగా ఆనియన్స్ని సపరేట్గా పెట్టుకున్నాను. టమోటాలు తిరువాత అన్నంలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ కర్రీ కోసము లావుగా ఆనియన్స్ని, టమోటాని పెట్టుకున్నాను. అదేవిధంగా ఇంకా తిరువాత అన్నానికి మసాలా కోసము చెక్క, లవంగము, 2 బిర్యానీ ఆకులను, 2-3 బిర్యానీ ఆకులను పెట్టాను. ఇంకా ఇంకో పొయ్యి మీద వాటర్ వేసి ఆ వాటర్లో ఎగ్స్ అండి 5 eggs వేసి ఆ ఎగ్స్ పైన సాల్ట్ వేసి ఉడకనిచ్చుకుంటున్నాను. ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. తిరువాత అన్నము కలర్ రైస్లోకి గ్లాసున్నర బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇంకా తర్వాత రైస్ కుక్కర్ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఇది నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. ఫస్ట్ జస్ట్ తిరువాత అంటే పోపు మాత్రమే నేను ఇట్లా గ్యాస్ మీద పెట్టి తర్వాత వాటర్ అన్నీ వేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెడతాను. సో ఇక్కడ స్టవ్ మీద రైస్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మనం మసాలాలు ఉన్నాయి కదా మసాలాలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఇంకా అవి మగ్గిన తర్వాత టమోటాలను కూడా వేసి బాగా మగ్గనిచ్చుకొని మూత పెట్టాను. ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి అంత మగ్గిన తర్వాత మనము ఫ్రెష్గా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దాంట్లో వేసి సిమ్లో బాగా ఉడకనిచ్చాను. ఇది కూరగాయలు మగ్గాలంటే మనం సాల్ట్ వేసి తొందరగా మగ్గుతాయి కదా, కాబట్టి సాల్ట్ వేసి మగ్గనిచ్చుకొని మూత పెడుతున్నాను. అదేవిధంగా ధనియా పొడి కూడా వేసి మగ్గనిస్తున్నానండి. ఈ లోపు అది మగ్గుతుంది కదా, ఇంకా నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు చేసుకుందామని పెసరట్టుకి 2 కప్పులు 2 గ్లాసులు పెసరబ్యాళ్ళు, అదేవిధంగా 3/4 గ్లాసు బియ్యం వేసి నానబెట్టుకుంటున్నాను. రాత్రే మనం ఇలా పెట్టుకున్నామనుకోండి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకోవాలా అని టెన్షన్ పడేది లేకుండా జస్ట్ ఒక 5 minutes మనం టైం కేటాయించినామనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా తర్వాత నాకు మనం పొయ్యి మీద ఇక్కడ మగ్గినాయి అన్నమాట. పచ్చిమిర్చి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయింది. ఇవన్నీ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి ఒక 5 minutes మనము సిమ్లో పెట్టి మగ్గనిచ్చినామంటే ఈ మసాలా అంతా రైస్కి పడుతుంది. కొందరు డైరెక్ట్ వాటర్ ఉడికిన తర్వాత రైస్ వేస్తారు. కానీ వాటర్ వేయకముందే ఈ మసాలాలోని రైస్ని ఒక 5 minutes ఉంచామనుకోండి ఆ బియ్యానికి ఆ అంతా మసాలా అంతా పడుతుంది. ఇలా ఒక 5 minutes తర్వాత మళ్ళీ మాడగొట్టుకోకుండా చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ మాడు అంటుకుంటుంది. ఇంకా అది మగ్గిన తర్వాత మనము నేను నార్మల్ రైసే వేసాను, బిర్యానీ రైస్ ఏం కాదు. నార్మల్గా మనం అన్నం ఏం వండుకుంటామో ఆ రైసే అన్నమాట, నార్మల్ బియ్యమే వేసి ఒక గ్లాస్కి 2
గ్లాస్ నీళ్ళలాగానే ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి బియ్యాన్ని నేను గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు కొంచెం తక్కువ వాటర్ వేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టి స్విచ్ ఆన్ చేశాను. తర్వాత ఎగ్ కర్రీ కోసము ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక ఎగ్ కర్రీ కోసం నేను ముందుగానే లావుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ని టమోటాని వేసి బాగా మగ్గనిచ్చుకుంటున్నాను. ఈలోపు నేను మర్చిపోయానండి కరివేపాకు వేయడము అన్నంలో, అంటే తిరుమవాత అన్నంలో. అది గుర్తొచ్చింటే అక్కడ కరివేపాకు వేసి మళ్ళీ ఇక్కడ ఆనియన్స్ టమోటాలని ఈ ఆయిల్లో వేసి బాగా మగ్గనిస్తున్నాను. ఈలోపు ఎగ్స్ ఉడికాయి. ఆ ఎగ్స్లో ఉన్న హాట్ వాటర్ ఉన్నాయి కదా, ఆ హాట్ వాటర్ పడేసి చల్లనీళ్ళు వేసి ఎగ్స్ని ఒలుచుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇది ఎలా తయారైందో. ఎగ్స్ని వాటర్ ఇలా బాయిల్ చేస్తే ఎలా కలర్ మారిందో. అందుకే మామూలుగా ఎగ్స్ని స్టీల్ దాంట్లో ఉడకబెడతారు. నాకు తెలిసిన కానీ ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటాను అనమాట. అది చూసిన తర్వాత స్టీల్ తీసుకుంటే బాగుండే, ఇది ఎలా నల్లగా అయిందో చూడు అన్నట్టుగా ఫీల్ అయ్యాను. తర్వాత దాన్ని ఇంకా సింక్లో వేసేసి ఇంకా బాయిల్ చేసి ఒలిచిపెట్టుకున్నాను కదా ఎగ్స్ని, ఇంకా వాటిని ఈలోపు నాకు ఇవి మగ్గిపోయినాయి అన్నమాట. దాన్ని ఇంకా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా అదే పెన్నంలో కొంచెం ఆయిల్ వేసి మనం ఒలిచిపెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లను కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఇంకా మనం ఒలుచుకున్న ఎగ్స్ని వేసి కొంచెం వేగనిచ్చాను. ఇంకా తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా టమోటా ఆనియన్ ఆ పేస్ట్ని దీంట్లో వేసి మగ్గనిచ్చుకుంటున్నాను. తర్వాత పసుపు మనం టేస్ట్ అంటే మనం ఎంత కారం తింటామో దానికి తగినట్టుగా కారము, టేస్ట్ తగినట్టుగా ఉప్పు వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మనము ముందుగానే కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని కూడా వేసి ఒక 2 to 3 minutes ఉడకనిచ్చుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్సీలో పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీలోనే వాటర్ వేసి మనము ఎంత పులుసు తింటాము అంటే మనం కొందరు మరీ పులుసు ఎక్కువ తినరు కదా, మనము పులుసు తినే దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవడము తక్కువ వేసుకోవడము చూసి ఉప్పు కారం సరిపోయిందా లేదా సరిపోకుంటే చూసుకొని వేసుకోవడము అంటే చెక్ చేసుకొని ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి, అంతే ఉడకనిచ్చుకోవాలి. అంతే అండి. నేను ఈ విధంగా చేస్తాను ఎగ్ కర్రీని. మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి. ఇంకా తర్వాత మనం ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ మీద పడి ఉంటుంది కదా, సో దాన్ని అంతా అప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. పడిన గిన్నెలు కూడా అప్పుడే వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం టైం కుదిరింది మళ్ళీ కొంచెం తర్వాత చూసుకుందాంలే అంటే నాకు మళ్ళీ తర్వాత వర్కే ఉంటుంది కదా, సో పనిలో పని అన్నట్టుగా వెంటనే గిన్నెలు కూడా అప్పుడప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇందాక నేను ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదా, గిన్నె నల్లగా అయింది కదా, దాన్ని తెల్లగా చేసేంత వరకు నా మనసు ఒప్పలేదు. దాన్ని క్లీన్ చేసేంత వరకు ఓకే బాగుంది ఇప్పుడు అన్నట్టుగా కొంచెం మనసు కుదుటపడింది. తర్వాత నేను పెసరట్టుకి నానబెట్టుకున్నాను కదా, అప్పుడు నిండుకున్నాయి అనమాట ఆ గిన్నెలో ఉండేది. దాన్ని వెంటనే క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకుంటే సరిపోతుంది కదా అని వెంటనే దాన్ని క్లీన్ చేసి ఆరబెట్టుకొని తర్వాత నింపుకుంటాను అనమాట పెసరబ్యాల్ని. తర్వాత వెంటనే సింక్ను కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేస్తే మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి. అట్లా కాకుండా పొద్దున్న చూసుకుందాంలే అట్టు పెట్టినా అనుకోండి పొద్దున్నంగా హడావిడి అవుతుంది అనమాట. కాబట్టి నైటే ఇలా చేసి పెట్టుకుంటే మనకి కాక్రోచ్ ప్రాబ్లం కూడా ఉండదు. మామూలుగా అట్నే పెట్టినా అనుకోండి కాక్రోచ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, కాక్రోచ్ ప్రాబ్లం ఇలా నైటే కొంచెము క్లీన్ చేసి పెట్టుకుంటే కాక్రోచెస్ అందుకు తిరగకుండా ఉంటాయి. తర్వాత అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అది ఇంకా దగ్గరికి వచ్చిందండి. ఆ టైంలో కొంచెం కలబెట్టినామనుకోండి మసాలాలు ఏమన్నా కొంచెం సరిగ్గా కలవకుంటే అది కలుస్తుంది కదా అన్నట్టుగా అలా పెట్టాను. అలా తిప్పిన తర్వాత ఒక 5 minutesకి అన్నం ఉడికిపోయిందండి. తర్వాత ఈలోపు కూడా ఎగ్ కర్రీ కూడా ఉడికేసింది. ఈ విధంగా నేను తిరుమవాత అన్నం రాయలసీమ సైడ్ ఇలా చేసుకుంటారు.
అదేవిధంగా ఎగ్ కర్రీ నా స్టైల్లో. ఎందుకు నేను ఇలా చేస్తాను అంటే మా వారు ఆనియన్స్ చాలా మంది ఫ్రై చేస్తారు. మా వారు అలా ఫ్రై చేస్తే కనిపిస్తే తినరండి. కాబట్టి ఆయన కోసం ఇలా ఆనియన్ని, టమోటాని ఆయిల్‌లో ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఇలా చేస్తాను. సో, అప్పుడు ఆయనకి ఆనియన్ కనిపియదు కదా! అలా తింటారండి. అందుకు ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఎగ్ కర్రీ అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. ఆ తర్వాత మార్నింగ్ కోసము ముందుగాలనే రాత్రి మెంతులు నానబెట్టుకుంటున్నా. మా వారి కోసం కొంచెం వెయిట్ లాస్ కోసము మెంతుల వాటర్ తాగితే మంచిది కదా అన్నట్టుగా మెంతుల్లో వేసి మెంతుల్లో వాటర్ వేసి మూత పెట్టి పెడతాను. మార్నింగ్ అవి బాగా నాని ఆ వాటర్ని తాగేస్తాము. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.